ఉండొచ్చు కదా చిన్న బ్రో, ఎందుకు జంప్ అవుతున్నావు? నాకు పెట్టు, నేను వస్తున్నా అక్కడికి. బయటకు ఎండలు ఎక్కువ ఉన్నాయి. దా, మంచిగా ఫ్రూట్ మిక్స్ బాదం మిల్క్ తాగి మీ బావ దగ్గర వేడివేడి పప్పు అప్పడాలు అన్నం తినేసి ఒక 2 గ్లాసులు తాగేసి ఆరామ్సే కూర్చొని వెళ్దు, సరేనా? ఉండు చిన్న, ఆలోచిస్తుంది అశమ్మ. బంగారం, ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పురా పుస్తకం. హాయ్ అశ్విని చెల్లి, గుడ్ మార్నింగ్. తిన్నావా? ఇంకా లేదు, చెప్పు. ఎప్పుడు అలానే అంటావులే. ఇప్పుడు రైడ్లో ఉన్నొక్కసారైనా ఇచ్చావా అక్క? కాదు, నువ్వు వస్తేనే కదా వెంకన్న ఇచ్చేది. నువ్వురా, నీకు పెట్టకపోతే అప్పుడు అడుగు. తిను తిను. హాయ్ శాస్త్రి. అప్పడం విత్ పప్పు. అరవకుండా ఫోన్లోకి. ఫ్రూట్ మిక్స్, బాదం మిల్క్, ఫ్రూట్ సలాడ్, బటర్ మిల్క్, లస్సీ, ఇంకేముంది, లెమన్, ఆరెంజ్. చాలాసార్లు వచ్చినాలే, బావకి డబ్బులు ఇచ్చి తాగి కూడా ఆయనకు నేను తెలియదు కదా. అబ్బా అబ్బా అబ్బా, వెంకన్న వచ్చిందంటే బావకు డబ్బులు కూడా ఇచ్చిన, చాలాసార్లు తాగినాను అంటున్నాడు. అశ్విని చెల్లి, నీకు ఒక మాట చెప్పనా? నేను చూడకపోయినా నీ నవ్వు చాలా అందంగా ఉంటుంది తెలుసా. ఇది క్రీమ్ బిస్కెట్ కాదు, నేను మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నా. అయ్యో, బట్టలు వేసుకోవేసా వెంకన్న? బట్టలు ఆరలేదు. పోయి కూర్చున్నాం ఫ్రెండ్స్, మనతో అయితలేదు, ఉంచలేకపోయి చచ్చిపోతున్నా నేను. మీ అమ్మ యూట్యూబ్ ఏమో కానీ సగం జీవితం సంకనాగిపోయేటట్టుంది. బావా పన్నీరు, బావని పట్టుకు తన్నేరు. యూట్యూబ్ సక్సెస్ అయ్యాలకి పాడి కట్టి పంపేసేటట్టు ఉన్నారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. తినేవాడెవడో, తీర్చేవాడెవడో, బతికేవాడెవడో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. రావాలమ్మ రావాలి, రావాలక్క రావాలి. అయ్యో వదిన, బొచ్చులో ముద్దేసుకొని తినేదాకా బతికేది ఎవడో తెలుసు. ఏమంటావు ఆమె వదిన? అంతే కదా. దేవుడా రావడా తండ్రి నాయన. అమ్మా అయితే లేదు ఫ్రెండ్స్, అసలు అయితే లేదు. కాలు పట్టుకుపోతున్నాయి ఫ్రెండ్స్. కామెంట్ కరో, లైక్ కరో, షేర్ కరో. ఏం కాదులే వదిన, బాధపడకు. నేను రావాలా? దా బంగారం, నువ్వు లైవ్ చేస్తుంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటావు, ఓకేనా? తిని పడుకోదు నాకు కాసేపు. గుస్సు తిన్నావా? మళ్ళీ పెట్టు లైవ్. అప్పుడు స్క్రీన్ రికార్డ్ లైవ్ పెడతా కొద్దిసేపు. మమ్మీ చార్జర్ తీసుకున్నా.